హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం 6వ తేదీ, ఎవరైతే ఏ నెలలో అయినా సరే 6వ తేదీ 15, 24 ఈ డేట్స్లో పుడతారో బేసికల్లీ నెంబర్ 6 బేబీస్ అన్నమాట. ఈ రీడింగ్ మీకోసమేనండి. మీ లవ్ లైఫ్ జూన్ నెల 2026 ఎలా ఉంటుందో చూద్దాము. యూనివర్స్ ద్వారా గైడెన్స్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్. నెంబర్ 6 వాళ్ళకి 6వ తేదీ పుట్టిన వాళ్ళకి జూన్ నెల ఎలా ఉంటుంది? ఏవైతే కార్డ్స్ బయటకు కనిపిస్తున్నాయో, బయటకు ఏవైతే వచ్చాయో అవి తీసుకుంటున్నానండి నేను. కార్డ్స్ అన్నీ చక్కగా పెట్టుకుందాము. మీకు వచ్చిన కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీకు బ్యూటిఫుల్. మీ కార్డ్స్ మొత్తం చూస్తే జూన్ 2026 మీ ప్రేమ జీవితంలో క్లారిటీ వచ్చే ముందు కొంత గందరగోళం, కానీ చివరికి ఒక పెద్ద మార్పు కనిపిస్తున్నాయండి. మీ లవ్ లైఫ్ ఎనర్జీ ఎలా ఉందంటే, ఈ బ్రేక్ త్రూ కార్డ్ ఫస్ట్ మనకి ఈ బ్యూటిఫుల్ కార్డ్ వచ్చిందండి. ఎంతో కాలంగా నిలిచిపోయిన పరిస్థితిలో ఒక పురోగతి కనిపిస్తుంది అన్నమాట. మీరు ఎదురు చూస్తున్న సమాధానం, మెసేజ్ లేదా నిర్ణయం మీకు రావచ్చండి. మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో మీ లవ్ లైఫ్లో, మీరు ఏదైనా సమాధానం గురించి ఎదురు చూస్తున్నారో మీ పర్సన్ నుంచి అంటే ఆ సమాధానం మీకు దొరికే అవకాశం ఉందండి. ఈ జూన్ నెల మీకు ఆన్సర్స్ని తీసుకొస్తుందన్నమాట. ఈ టర్నింగ్ పాయింట్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ జూన్ నెల ప్రేమ జీవితంలో ఒక కీలక మలుపు. ఈ నెల తర్వాత పరిస్థితులు మునిపట్ల ఉండకపోవచ్చు అని చెప్పే కార్డ్ అన్నమాట ఇది. ఇంతకుముందు మీకు ఎలా ఉన్నా కానీ జూన్ నెల తర్వాత మాత్రం అదంతా మారిపోతుందండి. ఒకవేళ మీ లవ్ లైఫ్ బాగాలేదు అంటే ఇంతకుముందు ఈ జూన్ నెల టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇక మీదట మీకు ఆ బాధలు ఉండవు లవ్ లైఫ్లో. ఇప్పటిదాకా మీరు మీ సిచ్యువేషన్స్లో బాధపడుతూ ఉన్నట్లయితే మీకేమీ అర్థం కావట్లేదు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, అవన్నీ బయటకు వచ్చే టైం అన్నమాట మీకు ఇది. అదే చెప్తుంది మనకు ఆ కార్డు. ఈ కాన్ఫ్లిక్ట్ కార్డు ఏం చెప్తుందంటే కొన్ని అపార్థాలు, ఈగో క్లాషెస్ లేదా అభిప్రాయ భేదాలు మీకు వచ్చే అవకాశం ఉందండి. అయితే ఇవి సంబంధం ముగిసిపోతుందని కాదు, పరిష్కారం కావాల్సిన అంశాలు మాత్రమే అన్నమాట. ఇవి పరిష్కరించుకోవాల్సినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జూన్ నెలలో ముందుకు వస్తాయండి. ఈ ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, దీన్ని నువ్వు సాల్వ్ చేస్తున్నావా లేదా ఇప్పుడు అని చెప్పి కూర్చుంటాయి అన్నమాట. మీరు సాల్వ్ చేసిందాక అవి కదలవు. మీరు దానికి ఆన్సర్ చెప్పాల్సిందే. మ్యాథ్స్ టీచర్ అన్నమాట ఈయన. అదే చెప్తుంది ఈ మ్యాథ్స్ టీచరు. మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి సరైన ఆన్సర్ ఇచ్చేంత వరకు మార్కులు వేయరు. ఈ జూన్ నెల యూనివర్స్ మీ ముందుకి అట్లాగా మ్యాథ్స్ టీచర్ లాగా వచ్చి కూర్చుంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాల్సిందే అని చెప్పి చెప్తుంది. ఈ గెస్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ప్రస్తుతం చాలామంది నెంబర్ 6 పీపుల్ అతను లేదా ఆమె నిజంగా ఏమనుకుంటున్నారు అనే సందేహంలో ఉండొచ్చండి. పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు అనని ఈ కార్డు మనకు చెప్తుంది. మీకు ఇంకా క్లారిటీ రాలేదు కదా, దాని గురించే ఇది చెప్తుంది. మీకు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్తుంది అనమాట. కానీ మీకున్న మిగతా కార్డ్స్, సరౌండింగ్ కార్డ్స్ని బట్టి ఏం చెప్తుందంటే ఆ క్లారిటీ తీసుకొచ్చే మంత్ జూన్ మంత్ అని చెప్తుంది అనమాట. వర్కింగ్ రిలేషన్షిప్ ఇదేం చెప్తుందంటే పనిచేసే ప్రదేశం, బిజినెస్ లేదా కాలేజ్ లేదా డైలీ రొటీన్ ద్వారా ఒక ముఖ్యమైన కనెక్షన్ ఏర్పడే అవకాశం ఉందండి మీకు. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీ లవ్ లైఫ్ ఒక కొత్త మలుపు తిరగబోతుంది. లేదంటే మీరు చదువుకునే దగ్గర, మీరు ఒకవేళ స్టూడెంట్ అయి ఉన్నట్లయితే, లేదు యు ఆర్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ బిజినెస్ ప్లేస్లో, అది కాదంటే మీ నైబర్హుడ్, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో మీ ప్లేస్లో, మీ ఇంటి చుట్టుపక్కల మీ నైబర్స్తో ఒక రిలేషన్షిప్ మీకు స్టార్ట్ అవబోతుంది అనమాట.
సీక్రెట్లీ ఇన్ లవ్, ఎవరో మీపై మనసులో ప్రేమను దాచుకొని ఉండొచ్చండి, లేదా మీరు కూడా ఎవరి పట్లనో భావాలు కలిగి ఉండి బయట పెట్టకపోవచ్చు. అదే చెప్తుందనమాట మనకి ఈ కార్డు ఎంత చక్కగా సింక్ అయ్యే చూడండి. ఈ గెస్ కార్డు, వర్కింగ్ రిలేషన్షిప్, సీక్రెట్లీ ఇన్ లవ్, ఇవి వరుసగా మీరు ఎవరి మీదో క్రష్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో అని చెప్పి మీరు అనుకుంటున్నారు, లేదంటే వాళ్ళు మీరేమనుకుంటున్నారో అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే, మీ నైబర్హుడ్లో, మీ వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళు. ఈ సీక్రెట్లీ ఇన్ లవ్ కార్డు కూడా ఈ రెండింటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళకి మీ మీద క్రష్ ఉంది అని చెప్తుంది. మీరు గెస్ చేస్తూ ఉన్నారు కదా, ఆ గెస్ నిజమే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమే, వాళ్ళు మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అని చెప్పే కార్డ్ అనమాట. ఇదేంటంటే థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ ఈ కార్డు వచ్చినప్పుడు తప్పనిసరిగా మరో ప్రేమికురాలు ఉన్నారని అర్థం కాదండి. కొన్నిసార్లు కుటుంబ జోక్యం కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, లేదంటే గత సంబంధం ఎక్స్ గురించి కావచ్చు, వాళ్ళ ఆలోచనల్లో తలమునకలు అయిపోయి ఉండొచ్చు మీరు, లేదా మరో వ్యక్తి ప్రభావం సంబంధాన్ని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పొచ్చు అనమాట. ఇంకొకరెవరో మీ లవ్ లైఫ్లో ఇంటర్ఫీర్ అవుతున్నారు అని చెప్పే కార్డ్ అండి. కొంతమందికి థర్డ్ పార్టీ నిజంగానే ఉండుండొచ్చు. ఒకవేళ లేనట్లయితే అందరికీ థర్డ్ పార్టీ ఉండాలన్న రూల్ లేదు కదండి. అందరూ ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తే ఇంక అంతే సంగతులు, ప్రపంచం అంతరించిపోతుంది, ప్రేమ అనేది చచ్చిపోతుంది. అది థర్డ్ పార్టీ అంటే అన్నిటికీ అలాంటి రిలేషన్షిప్ ఉందని మనం తీసుకోకూడదు కదా. ఒకవేళ మీ లవ్ లైఫ్లో మీ ఫ్యామిలీ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతుంది, లేదంటే మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతున్నారు, వాళ్ళ జోక్యం ఎక్కువగా ఉంది అని చెప్పే కార్డ్ అనమాట. దానివల్ల మీ లవ్ లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. ఏదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదైనా సరే. కొంతమంది ఫ్రెండ్స్ వల్ల మీరు కలుస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ వల్ల మీరు విడిపోతారు, కొంతమంది ఏమో ఫ్యామిలీ వల్ల దగ్గర అవుతారు, కొంతమంది ఏమో ఫ్యామిలీని మధ్యలో పుల్లలు పెట్టి, కొంతమంది అత్తగారు ఉంటారు కదా, వాళ్ళ కష్టాలు పెట్టి ఇబ్బంది పెట్టి విడగొట్టే రోజులు కూడా ఉన్నాయి మన మధ్య. మనం చూస్తూ ఉంటాం మన మధ్య అలాంటి జనాలు కూడా ఉంటారనమాట. కొడుకు కోడలు సరిగ్గా ఉన్నా సరే చూసి తట్టుకోలేదు, లేదంటే కూతురు అల్లుడు బాగున్నా సరే చూసి తట్టుకోలేరు. అలాంటి వాళ్ళ వల్ల కూడా మీ మధ్య గొడవలు వస్తూ ఉండొచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు మీ లవ్ మ్యారేజ్కి. అది కూడా ఒక ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. వెయిట్ ఏ లిటిల్ లాంగర్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇది రీడింగ్లో చాలా ముఖ్యమైన కార్డ్ అండి. మీరు కోరుకున్న ఫలితం వస్తుంది, కానీ కొంచెం ఆలస్యంగా వస్తుందన్నమాట. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తుంది మనకి కార్డు. సో మీ మధ్య ఏవైతే పొరపక్షాలు వస్తున్నాయో వాటన్నిటినీ మీరు సాల్వ్ చేసుకోవాలంటే మీకు పేషెన్స్ అవసరం అని చెప్పే కార్డ్ అండి ఇది. సో మీరు కొంచెం వెయిట్ చేసి ఆ అపార్థాలు ఏమన్నా ఉంటే కొన్ని అపార్థాలు బయటపడవచ్చండి. మీరు వెయిట్ చేశారు అంటే ఒక పెద్ద క్లారిటీ లేదా బ్రేక్ త్రూ వస్తుంది. మీ ఎదురుచూపులకి సరైన సమయం యూనివర్స్ మీ ముందుకి ఆన్సర్స్ అన్నిటినీ తీసుకొస్తుందండి. ఎక్స్క్యూజ్ మీ. సంబంధాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మీరు మీ ఫర్దర్ స్టెప్స్ మీరు మీ లైఫ్లో తీసుకునే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. సింగిల్స్కి పని లేదా పరిచయాల ద్వారా ప్రేమ అవకాశం కనిపిస్తుంది. ఎవరో మీపై సీక్రెట్గా క్రష్ కలిగి ఉండే అవకాశం కూడా ఉందండి. కొత్త కనెక్షన్ నెమ్మదిగా డెవలప్ అవుతుందన్నమాట. చాలా రోజులుగా మీకు స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే, చాలా రోజులుగా తెలియని నిజం బయటపడడం మరియు ప్రేమ విషయంలో క్లారిటీ రావడం ఈ జూన్ నెల మీకు ఇవ్వబోయే స్పెషల్ గిఫ్ట్ అండి. మనకు క్లారిటీ వస్తుంది. మీకు ఏదైతే తెలియని నిజాలు ఉన్నాయో, మీరు దేని గురించి అయితే మదన పడుతూ ఉన్నారో అవన్నీ మీ ముందుకు తీసుకొస్తుంది అన్నమాట జూన్ మంత్. మొత్తంగా ఈ కార్డ్స్ 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి జూన్ 2026 ప్రేమ జీవితంలో ప్రధానంగా మీ థీమ్ ఏంటంటే, జూన్ మీకు చెప్తుంది ఏంటంటే యూనివర్స్ ద్వారా కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ, స్టక్ ఎనర్జీ నుండి బ్రేక్ త్రూకి మూవ్ అవుతున్నారండి. ఇప్పటిదాకా మీరు ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంకా కామర్ వాటర్ వైపు మీరు వెళ్తున్నారనమాట కాన్ఫ్లిక్ట్ నుండి. మొదట కొంత గందరగోళం, ఆలస్యం లేదా థర్డ్ పార్టీ ప్రభావం కనిపించిన నెల చివరి పరిస్థితుల్లో
పరిస్థితి ఏంటంటే ఏ దిశలో వెళ్తుందో స్పష్టంగా అర్థమయ్యే అవకాశం బలంగా కనిపిస్తుందండి మీ కార్డ్స్లో. స్టార్టింగ్లో మీకు కొంచెం కన్ఫ్యూషన్, క్లారిటీ లేకపోవడం, ఎవరు మీ మధ్య గొడవలకు కారణం అర్థం కాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సూర్యుడి మీద మేఘాలు ఎట్లాగైతే బయటికి ఇట్లాగా వెళ్ళిపోతాయో, మేఘాలు వదిలిన తర్వాత సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తాడో ఈ కార్డు చూస్తున్నారా, అంత ప్రకాశవంతంగా మీకు ఈ టర్నింగ్ పాయింట్ చూసారా ఎంత బ్రైట్గా సూర్యుడు కనిపిస్తున్నాడో ఆయన కనిపిస్తాడనమాట. మేఘాలన్నీ వదిలిపోయి ప్రకాశవంతంగా మీ లైఫ్ కూడా, లవ్ లైఫ్ కూడా బ్లూమ్ అవుతుందండి. కార్డ్ నెంబర్ ఎవరైతే 6వ తేదీ, 15వ తేదీ, 24వ తేదీ పుట్టారో ఇది మీ రీడింగ్ అండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్.